నువ్వు ఆ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఏంటి అసలు మీరేమంటున్నారు నాన్న? నువ్వు విన్నది నిజమే. మన సంఘర్షణలో ఎవరు మనకు తోడుగా లేరో వాళ్ళు నాతో పాటు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బ్యాట్లు వెలిగించి చాయ్ పెడుతున్నాను. భీమ్, నువ్వు మాకు పక్కింటి వాడివి. ఇక ఇది నా ఇంట్లో విషయం, అందుకే మధ్యలో మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. పదండి. కానీ ఇంటి ఇల్లాలని ఇలా వదిలేయడం తప్పు మావయ్య. ఇక మా మావయ్య ఇలా చేయడం మేము చూడలేము. ఆయన పక్కింటి వారైనా సరే. రమా, నేను చాలా దురదృష్టవంతుని తల్లి. నా పక్కింటి వాళ్ళు ఇంత మంచివాళ్ళు, కానీ నా ఇంట్లో వ్యక్తి. అనుకున్నాను ఒకవేళ భీమ్ మ్యాచ్లో గెలిస్తే పెన్షన్లో మిగిలిన డబ్బులతో మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ విందు ఇవ్వాలని. కానీ ఇదిగో డబ్బులు, ఇక వెళ్ళు. నీకు ఎక్కడో అక్కడ ఇల్లు అద్దెకు దొరికే తీరుతుంది. అన్నట్టు ప్రతి నెల అద్దెకు డబ్బులు ఇస్తాను. అలాగే నీ ఖర్చుల కోసం కూడా డబ్బులు ఇస్తాను. నా భార్యవు కదా, ఇక భర్త ధర్మాన్ని పాటించక తప్పదు కదా. వెళ్ళు. బాలా, ఈమె ఇల్లు వెతుక్కోవడానికి సహాయం చేయి. చూసావా, చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తూ వస్తున్నావు. నువ్వు మీ తమ్ముణ్ణి చాలా గొప్పవాడు అనుకుంటావు కదా. నా ఈ పరిస్థితిని చూసి భీమ్ చాలా సంతోషపడుతున్నాడు అనుకుంటా. అమ్మా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. నిజానికి ఇప్పటికీ వాడు నాకు సాయికి చేసి ఏం చెప్పాడంటే మిమ్మల్ని నేను ఇంటికి తీసుకురావాలని. మీరు పదండి. అరే, కొంచెం త్వరగా కానివ్వండి. మీరందరూ ఏంటి ఇక్కడ? అదేంటి, నువ్వు ఇప్పటికీ ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు ఈ పాటికి తెలుసుంటుంది కదా, ఈ ఇల్లు ఉల్లాస్ సేట్ నుంచి మాకు మళ్ళీ లభించింది. ఇక ఉల్లాస్ సేటు జైలుకి వెళ్ళిపోయాడు. ఇక మీ అందరూ కూడా ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరండి. వెళ్ళండి. అవును, మీరందరూ వెళ్తున్నారా లేకపోతే బెడబెట్టి గంటేయాలా? బాబాయ్, మీరు ఈ రకంగా మాట్లాడకండి. ఈయన తప్పేముంది? ఈయనకు ఎలాంటి ఆదేశం అందిందో ఆయన ఇలాగే తన పని చేశారు కదా. హే భీమ్, ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వకు. నేను ఇంతకుముందు నేను ఎంత ద్వేషించేవాడో ఇప్పటికీ అంతే ద్వేషిస్తున్నాను. ఇక ఈ ఇల్లుంది కదా, అది మనందరం కష్టపడితేనే లభించింది. ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు అన్నది నిజమే జోకు, గుర్తుపెట్టుకో భీమ్. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పదండి. పదండి, మన సామాన్లు మన ఇళ్లలో పెట్టుకుని వద్దాం. ఆ తర్వాత అందరం కలిసి ఇంటిని శుభ్రం చేద్దాం. పదండి. పదండి.
బాలా, నేను నీకు చెప్పానుగా తను ఇల్లు వెతుక్కోవడానికి సహాయం చేయమని. తనను తీసుకుని వెళ్ళు. బాలా, నేనేం చెప్పానో నీకు అర్థం కాలేదా? తనను తీసుకుని వెళ్ళు. రమా, నువ్వు వెళ్ళి మీ అత్తయ్యకు చెప్పు. మామయ్య అలాగే బయట నిలబెడతారు, కానీ మనం ఏదో ఒకటి చేస్తామని. మనం ఏదో ఒకటి చేసి నాన్న కోపాన్ని తగ్గించేద్దాం. ఆ తర్వాత ఆవిడని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అత్తయ్య, ఏం తీసుకోవడానికి వచ్చావు? చూడండి, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఆయన నన్ను ఒకటి చెప్పమని పంపారు. ఒకటి చెప్పడం కోసమా, లేక నన్ను ఎగతాళి చేయడం కోసమా? మీరెప్పుడు ఆయన గురించి తప్పుగా ఆలోచిస్తారు కదా. మీరిక్కడే వీధిలో నిలబడి ఉండమని ఆయన నాతో చెప్పారు. మేం చెప్పడం వల్ల మావయ్య మిమ్మల్ని రమ్మనకపోవచ్చు, కానీ మావయ్య మిమ్మల్ని ఇక్కడ నిలబడి ఉండడం చూసి ఖచ్చితంగా పిలుస్తారు. ఒకరి దయ అలాగే భిక్ష నాకేం అక్కర్లేదు. భిక్ష కాదు, రసీదా అనుకోండి. ఎందుకంటే మీరు బ్యాట్లు కాల్చేశారు కదా, అది పాపం. అమ్మా, భీమ్ చెప్పింది నిజమే. మీరు ఇక్కడే నిలబడి ఉండండి. మీరు అదృష్టవంతురాలు. మీరు ఇక్కడే నిలబడి ఉంటే నాన్న మిమ్మల్ని ఎలాగూ రమ్మంటాడు. నన్నైతే నాన్న రమ్మని కూడా అండు. ఇక బయలుదేరుతాను. జీజాబాయ్, నువ్వు కల్లో కూడా ఊహించలేవు. భీమ్ని ఇంతగా ద్వేషిస్తున్నప్పటికీ కూడా నువ్వు భీమ్ పద్ధతిని అమలు చేశావు. అన్నయ్య, మన భీమ్ ఉన్నదే అలా. ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా భీమ్ ప్రభావం ఎలాగో వాళ్ల మీద పడుతుంది. మీకు తెలుసా, భీమ్ ఎన్నో గుమ్మాల ముందు నిలబడి లోపలికెళ్ళడానికి మార్గం సంపాదించుకున్నాడో. గురువుగారు ఏం చెప్పారంటే చదువుకోవాలంటే బయటే ఉండి చదువుకోమని. కానీ అక్కడి నుంచి ఏం వినిపించడం లేదు, ఏమీ అర్థం కావడం లేదు. అందుకే పిల్లలందరూ నాతో పాటు తరగతి బయట నిలబడి చదువుకోవాలి, లేదా నేను కూడా లోపల కూర్చొని చదువుకుంటాను. ఇక మా భార్యాభర్తలిద్దరూ ఎప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మా నాన్న పెన్షన్ మొదలు పెట్టనంత వరకు కూడా. జీజాబాయి కూడా అదే చేస్తోంది. వెళ్ళండి. ఏది ఏమైనా తను మనకైనదే కదా. తనను లోపలికి తీసుకురండి. మీరు నన్ను తిట్టి లేదా ఈ డబ్బులిచ్చో బలవంతంగానో ఇక్కడి నుంచి పంపించాలనుకుంటే చెప్తున్నాను వినండి. చావనైనా చేస్తాను, కానీ ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. పద.
ఇదే విధంగా బాలబావ కూడా ఇంటికొచ్చేసారంటే చాలా బాగుంటుంది కదా. తప్పకుండా వస్తాడు. నువ్వే చూస్తూ ఉండు రామా. ఒకరోజు నాన్న బాల అన్నయ్యను కూడా ఇలాగే ఇంటికి తీసుకుని వస్తారు. మీరు చెప్తున్నారుగా మావయ్య బాలబావని తీసుకొస్తారు. ఎందుకంటే మీరేం చెప్తారో అదే చేస్తారు. కానీ రమా, ఈ గెలుపు తర్వాత మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఓటమిలాగా తీసుకునేవాళ్ళు కాదు. అందుకే ఈ గెలుపు తర్వాత ఉత్పన్నం కాబోయే సమస్యల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ప్రచండదేవ్, ప్రచండదేవ్ గారు, మీరు ఇంతవరకు నిద్రపోలేదా? నేను నిద్రపోలేదు. నేను నిద్రపోవడానికి ప్రయత్నించానంటే ఆ భీమరావు చేతిలో ఓటమి కళ్ళ ముందు కదలాడుతుంది. అందుకే ఆ ఓటమిని భరించటం కోసం మీరు అక్కడ అందరి ముందు నన్ను చెంపదెబ్బ కట్టారు. ఇప్పుడు కొట్టండి, కొట్టండి, కొట్టండి. నరోత్తం, నువ్విప్పుడు స్పృహలో లేవు. నేను చెప్పేది విను. మనం మన స్పృహలోనే ఉండాలి. ఒకవేళ ఆ భీమ్రావును దారిలోకి తేవాలంటే మనం పూర్తిగా స్పృహలోనే ఉండాల్సి ఉంటుంది. మీరు మహాజ్ఞానులు. దీన్ని అర్థం చేసుకున్నావా లేదా? ఇది చెప్పు. ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్ళు. మనం పొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళు. నువ్వు నీ భర్త భీమ్రావుతో చెప్పు, నా టీంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడి చూపించమని. ఒకవేళ ఆటలో గెలిచాడో అలాగే ఇల్లు కూడా తిరిగిచ్చేస్తాను. నేను మీ షరతుని అంగీకరిస్తున్నాను. సరే, సవాల్ని అంగీకరించింది నువ్వే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు దీన్ని నేను పూర్తి చేస్తాను. ఇక భీమ్ టీం ఈ మ్యాచ్ ని ఒక్క పరుగు ఆధిక్యంతో గెలిచింది. షరతు ప్రకారం మేము మీ అందరికీ మీ ఇంటిని తిరిగిచ్చేస్తాం. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు రమా, నేను క్రికెట్లో కూడా గెలవగలనని ఎప్పుడూ అనుకోలేదు తెలుసా. కానీ మ్యాచ్ చాలా విషయాలు నేర్పించింది. ఒకవేళ మనం సరైన దిశలో అలాగే మనసు పెట్టి కష్టపడ్డామే అనుకో, సఫలత ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నేను కూడా నేర్చుకున్నాను. ఒక వ్యక్తి తన యోగ్యతల్ని హద్దుల్లో కట్టేసి ఉంచకూడదు. నేనొక స్త్రీనయ్యుండి క్రికెట్ ఆడగలిగేదాన్ని కాదు. మీకు అవసరం ఉండింది కాబట్టి నేను ఆడగలిగాను. ఒకవేళ ఇంకో ఆటగాడు దొరుకుంటే నేను ఆట గురించి ఆలోచించేదాన్నే కాదు. అలాగే జీవితంలో నాకు ఇది తెలిసేదే కాదు, నేను క్రికెట్ ఆడగలనని. నేనన్నది నిజమే కదా? నువ్వన్నది అక్షరాల నిజమే. ఇవ్వండి, మీ కాలు పడతాను. వద్దు వద్దురామా, నువ్వలా చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు? చూడు, నేను కూడా నీకు కాళ్ళు పడతాను అన్నప్పుడు నువ్వేమంటావు చెప్పు? ఏమంటాను? నీకు పాపం అంటుకుంటుంది అని. ఇక ఈరోజు నువ్వు నాకు కాళ్ళు పట్టావంటే నాకు కూడా పాపం అంటుకుంటుంది కదా. మరి దానికేం చేస్తావు?
చూడండి, మీరేం అలా చెప్పకండి. రేపు మళ్ళీ కాలేజీకి ఆఫీస్కి వెళ్ళాలి. కాళ్ళు పడతాను. అవునా? రేపు నీకు పని లేదా? పొద్దున్నే లేచి వంట చేయొద్దా? సేటు గారి మసాలా ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేయొద్దా ఏంటి? అదేంటి మొండి పట్టు పడుతున్నారు? చూడు, ఒకవేళ నువ్వు నా కాళ్ళు పట్టాలనుకుంటే నేను కూడా నీకు కాళ్ళు పట్టే తీరుతాను. ఒప్పుకుంటావా? సరే అను, లేదంటే వెళ్ళి పడుకో. అయ్యో, భీమ్రావ్ నిజంగానే గొప్పవాడు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తాడు, చేస్తాడు. ఒకరోజు ఖచ్చితంగా ఇతను జనాలందరికీ ప్రేరణగా నిలుస్తాడు. రమా, భార్యాభర్తల సంబంధం సమానమైనదవుతుంది. వాళ్ళిద్దరూ ఎంత సమానంగా ఉంటే అంతగా వాళ్ల దాంపత్య జీవితం సుఖంగా అలాగే సంతోషంగా మారుతుంది. మనోహర్ అన్న, ఈరోజు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేసి మన స్థానాల్లో వ్యాపారం మొదలు పెట్టేశాం. నువ్వు అన్నది నిజమే నందు. మన ఇంటికి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందో. నందు అన్నా, నందు అన్నా, ఒక దండేవు. ఇదిగో తీసుకో. ఇంతకీ దండని ఏం చేస్తావు? ఇప్పుడు తన వ్యాపారం కూడా మొదలైంది కదా, దుకాణానికి పూజ చేస్తుంది. ఇంకేం చేస్తుంది? అది కాదు హితేష్ అన్న, దుకాణానికి పూజ చేయటం లేదు. ఎవరి కారణంగా ఇదంతా జరిగిందో మనందరం మన ఇంటికి తిరిగి వచ్చేసాం తను సన్మానించడం కోసం. భీమరావుకి పూలదండ వేసి తను సన్మానించడానికి. అంతా వినండి. అందరూ ఎక్కడున్నారు? బయటికి రండి. రండి 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 రండి. ఏమైంది హితేష్ అన్నా? ఆగు, అందరినీ రానివ్వు. వినండి, ఈమె భీమ్కు పూలదండ వేసి తనను గొప్పవాడని రుజువు చేయాలనుకుంటుంది. అంటే తను ఒక్కడే ఆటను గెలిపించాడా? జోకు, నువ్వు ముందు నీ తలకున్న ఈ కట్టుని చూసుకో. నువ్వు ఆటలో గెలవడం కోసం నీ తలను పగలు కొట్టించుకున్నావు, కానీ నీ భార్య నీకు మాత్రం ఆ పూలదండ వేయదంట. నిజానికి ఆ పూలదండ ఈ భీమరావుకు వేస్తుందట. ఏ హితేష్, నువ్వు ఈ నాటకాలు ఆడకు. అవును హితేష్ అన్న, గెలుపుకి నిజమైన హక్కుదారుడు భీమే. అందుకే గెలుపుకి మాల భీమరావుకే వేయడం మంచిది. కాదు కాదు, నేను నాటకాలు ఆడటం లేదు, నేను నిజం చెప్తున్నాను. అన్నట్టు రామ్జీ, నేను ఒప్పుకుంటాను నాది చాలా నీచమైన బుద్ధని. కానీ మిగతా వాళ్ళ బుద్ధి మంచిదేగా. అందరూ బాగా ఆడారు, ఎవరికి ఏది చేతనైందో అది అందరూ చేశారు. కానీ గెలుపుకి దండ కేవలం భీమ్కే వేయడం, అసలు ఇది భీమ్ను సన్మానించడమా లేక మా అందరినీ అవమానించడమా?